హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను స్పెషల్గా బేజా ఫ్రై అయితే చేస్తున్నా. ఇది మనం పిల్లలకు కూడా తినిపిస్తే చాలా మంచిది, ఎందుకంటే ఎగ్ కర్రీ లెక్కనే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేసేస్తారు. అసలు ఇది బేజా ఫ్రై వాళ్ళకైతే తెలియదు కదా, మనం ఎగ్ కర్రీ లెక్కనే వాళ్ళకి తినిపించేసినామంటే చాలా బాగుంటుంది. ఈ బేజా ఫ్రై అనేది పిల్లలకు తినిపించడం వల్ల చాలా మంచిదండి. అప్పుడప్పుడు తినిపిస్తుండాలి, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంటాయి అన్నీ తినడము. ఓకే అండి, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడైతే నేను 2 బేజాస్ అయితే తీసుకున్నానండి. 2 బేజాలు ఇలా తీసుకొని వేడి నీళ్ళలో ఒక 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళు వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడి అయ్యాక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్ మీ ఇష్టం అండి, ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. మనకి గుడ్డు కూర అయినట్టే అవుతుంది కాబట్టి మీరు ఆనియన్స్ ఇంకా 2 వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ వేసుకున్నా. ఇలా ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కల్లెమాకు వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్. కల్లెమాకు వేసుకుంటే ఫ్రైలోకి కల్లెమాకు వేస్తే చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఇలా కొద్దిగా కలర్ మారినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం వేసుకోవాలి. కారము మీ ఇష్టం అండి, మీరు తగినంత కారము వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మనము మంచిగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న బేజాలు ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మసాలా అనేది మంచిగా బేజా మీద ఇలా వేసి కలుపుకోవాలి స్లోగా. తొందరగా ఉడికిపోతుందండి, మనకు ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇలా మంచి మసాలా అనేది పట్టించినాక మనము ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టేసాం. ఇలా ఆయిల్లోనే మంచిగా మగ్గిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మలుపుకోవాలి బేజాని. ఇలా అయితే స్లోగా మలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ దాకా మొత్తం లో ఫ్లేమ్ మీదనే కానియాలి. మనము అసలు హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు, మొత్తం ఆడిపోతుంది ఆనియన్ గిట్టంగా, టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా దగ్గర అయ్యే వరకు మొత్తం మీడియం అంటే మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరగా అయ్యేంత వరకు. ఎక్కువ టైం అయితే పట్టదండి. రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా మీకు. కొద్దిగా కొత్తిమీర పుదీనా అనేది వేసుకుంటే మన బేజా ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు పక్కా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. మీరు అప్పుడప్పుడు చేసి పిల్లలకు తినిపిస్తుండండి, చపాతీతో చాలా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన బేజా ఫ్రై. నచ్చిందా? నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.